మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ అతిథి గృహంలో ఉన్న పిన్నెల్లిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 13వ తేదీన మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ బూత్ లో ఉన్న ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరుడు వెంకటరామరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎమ్మెల్యే కోసం పోలీసులు ఉదయం నుంచి విస్తృతంగా గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఉందని అందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు రావడంతో ఎమ్మెల్యేపై పోలీసులు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి తలదాల్చుకున్నట్లు సమాచారం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టుపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. వాస్తవానికి పిన్నెల్లి ఎక్కడున్నారనేది వారికి తెలుసని, అసలు పారిపోవడానికి సహకరించింది కూడా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పోలీసులేనని ఆరోపణలు వచ్చాయి. ఈవీఎం ధ్వంసం కేసులో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ కేసు నమోదు చేశారు. చివరకు ఈసీ రంగంలోకి దిగడంతో పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టడం తప్పలేదు. ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకుని ఎమ్మెల్యే కోసం గాలించాయి. సంగారెడ్డి వైపు వెళ్లారన్న వార్తలతో అప్రమత్తమైన పోలీసులు అదే జిల్లాకు చెందిన కంది గ్రామం వద్ద కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారన్న ఉద్దేశంతోనే పిన్నెల్లి కారు వదిలి పరారైనట్లు భావిస్తున్నారు. 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్ గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హాజ్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్ కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him. And these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.